దేవునిలో మనం పొందుకున్నవి ఏంటి అని చాలా మార్లు మనము ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ ఒక్క వాక్యం మనము బైబిల్ గ్రంథంలో చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఏమనుందంటే, బుద్ధి జ్ఞానములను సర్వ సంపదలను ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. సంపదలే కాదు, సర్వ సంపదలు. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. కొంతమందికి సంపదలు ఉంటే బుద్ధి ఉండదు, బుద్ధి ఉంటే జ్ఞానం ఉండదు. సర్వ సంపదలు అంటే మొట్టమొదటి భాగం సర్వ సంపదలు. ఇట్ ఈస్ వెల్త్, డబ్బులు, ఆస్తులు, ధనము. అవి ఉంటే సరిపోవు. సర్వ సంపదలు, ఆరోగ్యం, ఆత్మలో అభివృద్ధి. అంతేకాదు, నీ బాంధవ్యాల్లో, నీ సంబంధాల్లో ఆరోగ్యం, అంటే చక్కటి రిలేషన్షిప్స్ కలిగి ఉన్నవాడుగా నువ్వు ఉంటావు. ఇవి ఉంటే సరిపోవు, కానీ బుద్ధి ఉండాలి. ఎందుకు బుద్ధి అన్నారంటే, నాలెడ్జ్. అంటే ఈ నాలెడ్జ్, ఆ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, ఆ ధనం సంపాదించే విధానం ఎలాగా, ఇది జాగ్రత్త చేసే విధానం ఎలాగా. జ్ఞానం అంటే అది దైవ సంబంధమైనది, విజ్డమ్. భవిష్యత్ కాలంలో ఈ సర్వ సంపదలు దేవుని మహిమ కొరకు ఎలా ఖర్చు పెట్టాలి, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే ఏంటి దాని పరిణామాలు. నాలెడ్జ్కి జ్ఞానానికి డిఫరెన్స్ ఉంది. బుద్ధి జ్ఞానములు, బుద్ధి వేరే, జ్ఞానం వేరే. బుద్ధి నాలెడ్జ్ మీద, బుద్ధి ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంది, ఓకే. కానీ జ్ఞానము దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ఆ జ్ఞానమును బట్టి మనం ఏం చేయాలి, ఇది నిలదొక్కుకోవటానికి మనము ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇది జ్ఞానానికి సంబంధించింది. బుద్ధి ఇన్ఫర్మేషన్కి సంబంధించింది. సో ఈ రెండిటిని కలిపి జోడించి సర్వ సంపదలు దేవునిలో గుప్తమై ఉన్నవి, ఇమిడి ఉన్నవి, దేవునిలో ఉన్నవి. ఒక ఆయన, పెద్ద ఆయన ఒకసారి అన్నాడు, దేవుడు అంటే సరిపోద్ది ఏంటి, పిల్లల్ని నేను పోషించాలి అన్నాడు. నిజమే, పిల్లల్ని పోషించక్కర్లేదని ఎవరన్నా అన్నారు? దేవుడు అన్నారా? అది నీ బాధ్యత, ఓకే. కానీ 6 రోజులు ఇచ్చారు పోషించడానికి, నువ్వు కష్టపడాలి. ఒక్కరోజు పరిశుద్ధ దినముగా ఆచరించి విశ్రాంతి తీసుకుని దేవుని సన్నిధిలో గడిపే దినంగా ఆ దినమును ఆయన ముద్రించారు. ఆ రోజు కూడా నేను కష్టపడకపోతే ఎలాగో అన్నవాడు అయిన నీవు ఆలోచించు. ఒకవేళ ఆ రోజు కూడా నువ్వు కష్టపడ్డావు, ఎంత ఎక్కువ సంపాదించావు? ఒక 1000 రూపాయల, అంతే కదా, ఒక 2000. ఏదైనా తుమ్మావనుకో, ఆ 2000 ఎగిరిపోతాయి కదా డాక్టర్ దగ్గర, అవునా కాదా? సో విశ్రాంతి నీ బాడీకి అవసరం, దేవుడికి తెలుసు అది. అందుకే ఆయన అనంత జ్ఞాని కనుక నీకు ఒకరోజు రెస్ట్ తీసుకో, నా సన్నిధిలో గడుపు, నేను నీకు ఎనర్జీ ఇస్తాను, శక్తినిస్తాను, బలమునిస్తాను, ఆరోగ్యమునిస్తాను, పరిశుద్ధతనిస్తాను. లోకంలోకి వెళ్ళేటప్పుడు నువ్వు తొలగిపోకుండా నేను కాపాడుతాను. కనుక బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. నువ్వేదో ఒకటి పట్టుకుని నా పళ్ళు ఎరగొట్టుకుంటాను అని ఊరికే కష్టపడిపోతుంటే అది దేనివల్ల ఉపయోగం అండి? దేవుని వాక్యానికి విరుద్ధం అది. అపవాది చెప్తాడు, కష్టపడరా, బాగా సంపాదించరా, ఇలా చేసారా, అలా చేసారా. కానీ 6 రోజులు ఇచ్చారు నీకు దేవుడు కష్టపడటానికి. అది మానేసి ఏం చేసేద్దామని, ఎంత సంపాదించేస్తే నువ్వు లక్షాధికారం అయిపోతావు చెప్పు. అందుకే నీకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. సో ఈ రెండు ఎక్కడి నుండి వస్తాయి? మనకి దేవుళ్ళు ఉన్నాయి. కృపావరములలో మొట్టమొదటి 2 కృపావరములు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంటుంది. ఏమనంటే, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, పరిశుద్ధాత్మలో ఉండే వరములు, ఓకే. రెండోది, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలిది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థన చేయుచున్నాను. కాబట్టి నువ్వు అభివృద్ధి చెందటం దేవుని చిత్తము. నువ్వు సౌఖ్యంగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
కాబట్టి ఇట్స్ గాడ్స్ విల్. నువ్వు దేవుడిని వెతికావంటే ఇవన్నీ నీకు ఇస్తారని ఆయన చెప్తున్నారు. పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తుపరచుకోండి, బలపరచండి. ఆయన బుద్ధి జ్ఞానం లేక ఏదో సంపాదన అని అటు వెళ్ళినా, సంపాదన వదిలేసి కష్టపడే బదులు నాకు బుద్ధి జ్ఞానం ఉందలేండి అని మూల కూర్చున్నా కుదరదు. కనుక ప్రభా, బద్ధకొస్తులు నాయన పరలోక రాజ్యానికే వారసులు కానట్లు మీ లేఖనాలు చదివితే అర్థమవుతుంది. కనుక మీ చేతులకి నీ బిడ్డలందరినీ అప్పచెప్పుకుంటూ నిన్ను వెతికి తద్వారా మా జీవితాలు ధన్యం చేసుకోవటానికి సాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.